చేసింది. నువ్వు మాతో కలిసి పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే ఉంటున్నావు, నీకు ఎలా తెలిసే ఈ విషయాలు, నీకు ఎలా గుర్తున్నాయని అడిగాడు. అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఇది నరసింహస్వామి సన్నిధిలో మనందరం కూడా తెలుసుకుని గుర్తుపెట్టుకోవలసిన విషయం. నిజానికి నేను రాక్షసమానుడిగా ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు. మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళే సమయానికి మా అమ్మ గర్భిణి, నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. దేవేంద్రుడు ఇది హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్న సమయం. హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంలో హిరణ్యకశిపుడి తేజస్సు పెరుగుతోంది. ఆ పిల్లవాడు బయటికి వస్తే ఏ ఉపద్రవం వస్తుందో, మళ్ళీ ఎంత పెద్ద రాక్షసుడు అవుతాడో, అందుకని నేను అమ్మ కడుపులో ఉండగానే వాడిని సంహరించేస్తానని ఆ పిల్లవాడు తన చేతిలో మరణించాలని లీలావతిని బంధించి తీసుకుపోతున్నాడు. నారదుడు ఎదురొచ్చి దేనికి ఆవిడ్ని బంధించి తీసుకెళ్తున్నావు అన్నాడు. ఆవిడ జోలికి వెళ్ళను, నాకు వదినగారు అవుతుంది, కానీ ఆమె గర్భంలో హిరణ్యకశిపుడి తేజస్సు ఉంది, పిల్లవాడు పుట్టగానే సంహరించి ఆవిడ వదిలేస్తానన్నాడు. నారదుడు అన్నాడు, నీ తరం కాదు, వాడు విశేషమైన భక్తి తత్వాడు. భక్తి కవచం లాంటిది. ఆ భక్తి మనిషి పొంది ఉండగా ఏ ఆపద చెరగదు, కాపాడి తీరుతుంది. కాబట్టి నువ్వు సంహరించలేవు. ఆ లీలావతిని నాతో పంపించు, నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు. ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇంద్రుడు వదిలిపెట్టేశాడు. లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్లి కూర్చోబెట్టి వేదాంతాన్ని బోధ చేశాడు. నిజానికి అది ఎవరికి చెప్పాడు అంటే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి చెప్పాడు. అయితే ఇది నిజమేనా, అట్లా ఉంటుందా అని మీరు అనుకోవట్లేదు. నా స్వానుభవంలో ఒక సంఘటన చెప్తాను, అది మీరు నా గొప్ప కోసం చెప్పారని అనుకోవద్దు. నేను జరిగే యథార్థం గురించి చెప్తున్నాను తప్ప అది ఏదో నా గొప్పతనం అని చెప్పుకోవడానికి కాదు. ఒకసారి నా దగ్గరికి అమెరికా నుంచి ఒక తల్లి వచ్చింది. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చింది. వాడు పాపుతున్న వయసులో ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. తీసుకొచ్చి నాకు అసలు గర్భం నిలబడుతుంది అనుకోలేదండి, ఓ కష్టం వల్ల గర్భం నిలబడింది. నేను గర్భంతో ఉన్న నాళ్ళు మీ ఉపన్యాసాలే వినేదాన్ని. ఆ తర్వాత నాకు పిల్లాడు పుట్టాడు. వీడు పాలు తాగకపోతే మీ ప్రవచనం పెడితే వీడు పాలు తాగుతాడు. వీడికి మీ కంఠం అంతా పరిచయం, వీటిని ఒక్కసారి మీకు చూపిద్దామని మా పుట్టింటికి వచ్చాను హైదరాబాదు, మిమ్మల్ని చూపించాలని తీసుకొచ్చానండి అని. అప్పటికే ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు. నా భార్య వాడిని తీసుకుని ఆ తల్లి ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటుందని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. వాడు నిద్ర లేచాడు. వాళ్ళ అమ్మ వాడిని ఎత్తుకుంది. వాడు అల్లరి చేస్తుంటే వాడికి కింద తిప్పింది. వాడు తిన్నగా పాక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను ఎదురుగా కూర్చుని ఆ తల్లితో మాట్లాడుతున్నాను. వాడు తిన్నగా పాకుతూ నా దగ్గరికి వచ్చి మెల్లిగా నా పాదాలు పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, మోకాళ్ళు పట్టుకుని లేచి నించుంటే నేను వాడిని ఎత్తి ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాను. వాడు నా నోటి మీద ఇలా చేతితో తడుగుతున్నాడు. నేను వాడి చేయి తీయాలి, వాడు నోటి మీద చేతితో తడవాలి. నేను ఎందుకమ్మా వీడు ఇలా చేస్తున్నాడని అడిగాను. ఆ తల్లి నాతో అంది, వాడు నా కడుపులో పడినప్పటి నుంచి ఇవాల్టి వరకు వాడు మీ ప్రవచనాలే వింటున్నాడు. చూశాడు, ఓ ఈ కంఠంలోంచి వచ్చిన మాటలా నేను ఇన్నాళ్ళ నుంచి వింటున్నానని వాడు మీ నోరు తడుగుతున్నాడు. అది వాడు ప్రేమతో చేస్తున్న పని ఏంటి. నేను ఆశ్చర్యపోయాను. ఈ మధ్య నేను శ్రీకాకుళం ప్రవచనాలకు వెళ్ళాను. డాక్టర్ హర్షవల్లి గారని ఒక డాక్టర్, గైనకాలజిస్ట్. ఆవిడ మిగిలిన డాక్టర్స్తో కలిసి ఇప్పుడు ఒక పెద్ద సంస్థ నడుపుతున్నారు. ఆవిడ నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. 4వ నెల దాటిన తర్వాత గర్భంతో ఉన్న స్త్రీ ఉద్వేగభరితమైనటువంటి విషయాలు యూట్యూబ్లో అదే పనిగా చూస్తే ఎట్టి పరిస్థితులలో మాట వినని పిండి పిల్లలు పుడుతున్నారండి. దాని మీద రీసెర్చ్ ఫలితాలు ఇలా ఉన్నాయి. అందుకని నా దగ్గరికి వచ్చే గర్భిణీ స్త్రీలకు వైద్యం చేయడమే కాదు, నేను సాయంకాలం పూట శాస్త్రీయ సంగీతం, మంచి మాటలు, మంచి విషయాలు చూపించడం, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు అశాంతి పొందకుండా వాళ్ళకి శాంతి ఇవ్వడం, వాళ్ళకి కొంత పేదవాళ్ళైతే ఆహారం ఇవ్వడం, ఇట్లాంటివి చేసి నేను ఈ దేశానికి చేయగలిగిన సేవ, మూర్ఖులు పుట్టకుండా మంచి పిల్లలు పుట్టేటట్టుగా నా వంతు సేవ చేస్తున్నాను గురుగారు.
తల్లి కడుపులో ఉండగా ఏది ఆలోచిస్తుందో బిడ్డ అటువంటి పంథాలో బుద్ధిని పొందుతాడు అని చెప్పారు. అంటే వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. ప్రధానోపాధ్యానంలో చెప్పిన విషయం ఏదుందో అది ఇవాళ వైద్యులు కూడా అంగీకరిస్తున్న విషయం. నారద మహర్షి లీలావతిని కూర్చోబెట్టి వేదాంతం చెప్పినప్పుడు నిజానికి లోపల పెరుగుతున్న పిండాన్ని ఉద్దేశించి చెప్పాడు. ఆ పిండానికి వినపడింది. అందులో చెప్తున్నవాడు సామాన్యుడు కాదు, దేవర్షి. ఆయన సంకల్పం ప్రకారం పైకి లీలావతి వింటున్నాడు, లోపల పిండం లేదు. ప్రహ్లాదుడు బయటకు వచ్చేసాడు, లీలావతి మరిచిపోయింది. కానీ ప్రహ్లాదుడికి ఎందుకు పుట్టలేదు అంటే ప్రహ్లాదుడే రాక్షస బాలులతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు భాసిల్యుడు మునిమతమంతై ఉల్లంబున మరపు పుట్టడొకనాడైనన్. అంటే నాకు ఆనాడు నారద మహర్షి ఏది చెప్పారో అది నేను కించిత్ కూడా మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే ఒక్కటే కారణం, నేను మరిచిపోకూడదని సంకల్పం చేసి గురువుగారు చెప్పారు. గురువు గారి అనుగ్రహం నాకు గుర్తుండిపోయింది, దైవానుగ్రహం నాకు గుర్తుండిపోయింది. అంటే గురువుల అనుగ్రహం దైవానుగ్రహం ఎంత గొప్పవో మనకు అర్థం ఉంటుంది. అటువంటి స్థితిలో ప్రహ్లాదుడికి జ్ఞాపకం ఉండిపోయింది. నరసింహస్వామి వారి అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజానికి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని ఎదిరించాడు, నరసింహుడి యొక్క గొప్పతనాన్ని కాదు భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఎన్నో పద్యాలు, అందులో పోతన గారి తెలుగు పద్యాలు తెలుగువారి నోట అలా నాంతూనే ఉంటాయి, అంత ప్రఖ్యాతి చెందినవి. మందార మకరంద మాధుర్యమున తీరు మధుపంపు పోవుని మదనములకు నిర్మల మందాకిని వీచికలతూ రాయంచదనుని తరంగిడులకు లలిత సాల పల్లవ ఖాదీ చొక్కు కోయిన జరుని ముఖజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగుని సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదాల వింద చింతనామృతపాన విశేషమంత చింత మీ రీతి ఇతర విషయంపు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఎక్కడో మందార వృక్షం అని, మందార వృక్షం అంటే మన భూమి మీద ఉండే మందార వృక్షం కాదు, కల్పవృక్షాలలో మందారము ఒకటి. మందారము, పారిజాతము, సంతానము, నవమల్లికము, నీలోత్పలము అని 5 కల్పవృక్షాలు. అందులో ఆ మందారము అన్న కల్పవృక్షానికి పూసిన పువ్వులలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎప్పుడైనా వెళ్ళి ఉమ్మెంత పువ్వు మీద వాగుతుందా? వాగదు. అట్లాగే మందార మకరంద మాధుర్యమున తీరు మధుపంపు పోగుని మదనములకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచనులే తరంగిణులకు ఆకాశకంగా తరంగాల మీద తీరియాడేటటువంటి హంస, రాజహంస వీధులలో ఉండే మురుగుడు కాలవలలో ఈనమంటే ఈతుందా? ఈదదు. లలిత రసాల పల్లవ కాంతి చొప్పు కోయిల జనుని ముఖజములకు లేత మామిడి చిగుళ్ళు తిని చక్కటి పాట పాడేటటువంటి కోయిల అడవి మల్లెల దగ్గరికి వెళ్ళమంటే వెడుతుందా? వెళ్ళదు. పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు పౌర్ణమి నాడు చిత్రబింబాల్లోంచి వచ్చేటటువంటి కిరణములలో ఉన్న అమృతాన్ని త్రాగి బ్రతకడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షి పొగమంచు దగ్గరికి వెళ్ళి ఆ పొగమంచు తాగమంటే తాగుతుందా? అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదాల వింద చింతనామృతపాన విశేషమంత చిత్త మీ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. భగవంతుని యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పాదములకు ధ్యానములో అలవాటు పడిపోయిన భక్తుడు ఇతర విషయముల జోలికి వెళ్ళమంటే ఎలా పెడతాడు? కంజాక్షునకు గాని గాయంబు గాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠుపగడని వక్రంబు వక్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కందులు కందులే తనుకుంజతాల రంధ్రములు కాక చిక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల చలిననుద్భుతంబు కాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువు కాక. ప్రహ్లాదుడు చెప్పిన మాటలు నిత్యస్మరణీయాలు, మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది.
చర్మం కొంచెం ఇలా పక్కకి ఒత్తిగిరింది అనుకోండి, పుండు పడి కాస్త చర్మం రీగింది అనుకోండి, ఆ రక్తం మాంసం తినేయడానికి ఈగలు పురుగులు అన్నీ వాళ్తాయి. లోపల అంత రక్తం, అంత మాంసం, ఎముకలు, మజ్జ, శుక్ల, మేధ ఇన్ని ఉడిపోలా కంపుతూ ఉన్నారు. అవేమీ కనపడకుండా ఇంత అందంగా ఉండేటట్టు దాన్ని తోలుతో కప్పిన వాడు ఎవరు? నాకు ఒక గజం గుడ్డ ఇచ్చి దీన్ని 6 గజాలకి సరిపోయేటట్టుగా చుట్టండి అంటే చిరిగిపోతుంది. నేను పసితనంలో ఉన్నప్పుడు ఈ చర్మంతో వచ్చాను, పెద్దవాడిని 6 అడుగులు ఎత్తు పెరిగినా కూడా అదే చర్మం సాగింది తప్ప కొత్త చర్మం తెచ్చి నేను అంటించుకోలేదు. ఎవరు పెట్టారు ఆ చర్మం? ఎవరు నా ఊపిరి తీసినవాడు? ఎవరు రక్తం సమాన వేగంతో తిప్పినవాడు? ఎవడు నేను తిన్న ఆహారాన్ని రాత్రి నిద్రపోతే జీర్ణం చేసినవాడు? ఎవరు నిరంతరం నన్ను పొదిగి పట్టి కాపాడుతున్నవాడు? అటువంటి వాడి గురించి 4 మాటలు చెప్పడానికి మాత్రం నోరు ఉపయోగపడకపోతే, ఆయన నామం చెప్పడం కష్టమైపోతే అది తోలుతో చేసిన ఢక్కా తప్ప దానివల్ల ఉపయోగం ఏముంది నాన్న అని అడిగాడు. కంజాక్షణముగాని కాయంబుగాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠముగడని వక్రంబు వక్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తవిశాఖ నిర్మిత దర్వికాక పరమ ప్రీతితో తెల్లవారగానే కాసేపు కూర్చుని సంతోషంగా ఆయన పూజ చేయడానికి పనికిరాని చెయ్యి కొయ్య తిడ్డు తప్ప దానివల్ల ఉపయోగం ఏంటి? గోడకి కన్నాలు ఎలా ఉంటాయో ఈ కళ్ళు కూడా అట్లాంటివి. భగవంతుడి యొక్క దర్శనంలో సంతోషం పొందేయన్ని దర్శించడానికి ఉపయోగపడని కన్నుల వల్ల ఉపయోగం ఏమిటి? నాన్న, భక్తి ప్రధానం. ఆ భక్తి ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, దానికి ముహూర్తాలు ఉండవు నాన్న. గృహప్రవేశం చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటారు, శంకుస్థాపన చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటారు. నేను భక్తిగా ఉండడానికి ముహూర్తాలు ఉండవు. అది భగవంతుడి అనుగ్రహంతో రావాలి. అచ్చపు చీకటలు పడి గృహప్రతులై విషయప్రయుష్టులై చచ్చుచు పుట్టుచును మరల చెవిత చెవిడులైన వారికి చెచ్చర పుట్టునే పనులు చెప్పిననైన ఏమిచ్చిననైన నిజెచ్చనైన కానులకు ఏగిననైన హరిప్రబోధములు. వాడికి ఎంత చెప్పండి, ఏమి ఇవ్వండి, ఎక్కడికి తీసుకెళ్ళండి, వాడికి భక్తి ఉండబడుతుందా? దానికి అదృష్టం ఉండాలి, దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలన్న. ఎలా శరీర భారులకు ఇళ్ళను చీకటి నీటి లోపలం గ్రహణక వీరు నీవను మహిభ్రమణమున బిల్లులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచ విష్ణునందుల్లవు చేర్చి తారణ వినుండుట మీరు నిశాచరగ్రణి. ఇల్లు అన్న చీకటి నూతిలో పడిపోయి ఎంతసేపు నేను బాగుండాలి, వాళ్ళు ఏమైనా పర్వాలేదు. నేనుగా నీక నాగులు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవలు, నా ఇల్లు, వీళ్ళు బాగుంటారు, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం మర్యాద నాన్న. అట్లా అనుకోకూడదు కదా. ఇందులో ఏ పదార్థం ఉందో అందులోనూ అదే పదార్థం ఉంది. ఇందులోంచి ఏది విడిపోతే శవం అయిపోతుందో అందులోంచి అది విడిపోతేనే శవం అయిపోతుంది. అయినప్పుడు అందరి ఎందు అది చూసిన నాడు కదా నా సార్థక్యం అని చెప్పి, వజ్రలు నేర్పిన ఈవది మజ్జానుడవైన నీకు మరి ఎవ్వరి చేరు జాలమయ్య కాలక తర్జనులం పేరు కొనుము తగనామ్రోలన్. గురువులు చెప్పని ఈ విషయాలు నీకు ఎవరు నేర్పారా, నా పేరు చెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, చదివించి అనుగురువులు చదివిని ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ని చదివిని కలవమికుడు చదువులలో అమ్మం ఎలా చదివింది తండ్రి అన్నాడు. నాకు గురువులు ఎన్నో నేర్పారు, అర్థశాస్త్రం నేర్పారు, ధర్మశాస్త్రం నేర్పారు. నాన్న, చదువులకు చదువు ఎవరో, చదువుల సారం ఎవరో అది నేను చదువుకున్నాను నాన్న. ఎవరు చదువులకు సారం? అక్షర రూపంగా ఉండేవాడు ఎవరు? ఆయనే. శబ్దస్వరూపంగా ఉండేవాడు ఎవరు? ఆయనే. 84 లక్షల జీవరాశులకు లేని మాట మనిషికి ఇచ్చిన వాడు ఎవరు? ఆయనే. ఆ మాటల చేత అవతల వాడి అజ్ఞానం పోయేటట్టుగా చేస్తున్నవాడు ఎవరు? ఆయనే. అక్షరమై ఆ అక్షరముల చేత వాంగ్మయమై వాంగ్మయము ద్వారా సమస్తము తెలియబడేటట్టుగా చేస్తున్నవాడు ఎవరు? ఆయనే. అన్నీ ఆయనే. నేను ఎంత పెద్ద చదువుకున్నా చదువుల ద్వారా నేను చదువుకున్నది ఏదంటే ఆయన గురించి. ఒక ఆయన గణిత శాస్త్రం చాలా బాగా చదువుకున్నాడు. ఆయన నాకు ఎన్నో లెక్కలు తెలుసు, ఎన్నో అంకెలు తెలుసు, ఎన్నో సంఖ్యలు తెలుసు అనుకునేవాడు. ఒకరోజు ఆయన సముద్రపు రుడ్డుకి వెళ్ళాడు.
మనవాడు ఆయనతో ఆడుకుంటూ తాతగారు మీరు పెద్ద గణిత శాస్త్రజ్ఞులు అంటారు కదా, ఈ సముద్రపు నుండి ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో లెక్క పెట్టగలరా అన్నాడు. ఆ తాతగారు ఒక్క క్షణం ఆగి, నేను ఎంత పెద్ద గణిత శాస్త్రజ్ఞుడైనా ఈశ్వరుడు ఈ ఊళ్ళో ఇక్కడ ఉన్న ఈ అంతర్వేది సముద్రపు నుండిన ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టడానికి నా గణిత శాస్త్రం సరిపోలేదు. ఈశ్వరుడే గొప్ప. నేను చదువుకున్న చదువు కన్నా చదువులకు చదువైన వాడు గొప్ప అని తెలుసుకున్నాడు. ఆ చదువు దేనికి పనికి వచ్చింది అంటే, ఈ చదువుకి చదువు ఆయన అని నేను తెలుసుకున్నానన్నాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుని ఒక ప్రశ్న వేశాడు హిరణ్యకశిపుడు. ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు ఇలా ఉండగలుగుతున్నావురా? నీవు ఏది చేసినా నీకు ఏ విధమైనటువంటి అపకారమో జరగట్లేదు. లోకంలో ఏ తండ్రి అయినా కొడుకుని కాపాడుకోవాలనుకుంటాడు. విచిత్రం ఏంటంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎలా చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే, ఏది చేసి చంపచ్చో అన్ని ప్రయోగాలు ఆ పిల్లవాడి మీద ప్రయోగించాడు. చివరికి తనే చెప్పుకున్నాడు. చాలా విచారం పొందాడు. దేని విచారం పొందాడంటే, ప్రపంచంలో ఏ తండ్రి పొందని విచారం. ఇన్ని చేసినా కొడుకు చచ్చిపోతున్నాడు. లోకంలో ఏ తండ్రి అయినా కొడుకు బాగుండాలి, కొడుకు చేతుల మీద తాను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు తను ఏం చేసినా ప్రహ్లాదుడు మరణించట్లేదని ఏడ్చాడు. ముంచికి వార్ధులను గదల వృత్తిది శైలతటంబులందు ద్రుబ్బించిది శస్త్రరాజి పొడిపించిది మీద నిభేంద్రపంతి రొప్పించిది ధిక్కరించిది శపించిది ఘోర తవాగ్నులందు తోయించిది పిక్కుబాట్ల నలయించిది సావడిదే విచిత్రమో అన్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచేశాను. ఒక గంట సేపు చచ్చిపోవాలి కదా, వాడు డబ్బులు లేచిపోయాడు. పర్వత శిఖరాల నుంచి కిందకి దొరికించేశాను. కిందకి దొరికిన తర్వాత వాడిని శూలాలు పెట్టి పొడిపించాడు. పెద్ద ఏనుగుల చేత పొడిపించాడు. అరణ్యాలు అంటుకుపోయి కాగిపోతుంటే అందులో విషయించాడు. ఆ పైన రకరకాల భయంకరమైన వేషాలు ఇంద్రజాలం చేత పొంది వాటిని భయపెట్టాడు. కవితలతో ధరించాడు. శ్రీ 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 చంద్రశేఖరేశ్వర సరస్వతి స్వామి వారు చెప్పుకుంటుండేవారు. నాకు ప్రహ్లాదుడి యొక్క సత్వప్రాణి మిత్రత్వం అంటే ఎంతో ఇష్టము అంటుండేవాడు. ఆయన అన్ని ప్రాణుల అన్ని ప్రాణుల శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే, కత్తులు పెట్టి నరి చేస్తుంటే, గదలు పెట్టి పొడుతుంటే, ఆ గదలలో కత్తులలో శూలాలలో పొడి చేస్తున్న వాళ్ళలో మనం చూశాడు. ఒక్క నారాయణుడు మాత్రమే అంతటా కనపడేవాడు. కనపడి ఆ గదలో విష్ణువే, కత్తిలో విష్ణువే, పొడి చేస్తున్న వాళ్ళు విష్ణువే, సంతోషంగా అంతటా స్వామి అని ఓ జగదీశ, ఓ సర్వాపన్నగణ్య, ఓ అఖిలపాలయందు విధించుగా నీ తాపత్రుల నీరుజాడి భయగంప సమేతుడు కాడు భూవరా. అందుకే నరసింహస్వామికి ప్రహ్లాదుడు అంటే అంత ప్రీతి. కాబట్టి ఇంత భక్తిగా ఉండేవాడు. పోనీ తండ్రి ఇన్ని బాధలు పెడుతున్నాడని ఒక్క నాడు కూడా
తండ్రి మీద కోపగించడం కానీ తండ్రి మీద విసుక్కోవడం కానీ ఎన్నడూ చేయలేదు. ఎంత భక్తితో ఎంత ప్రేమతో ఉండేవాడంటే గురువులు చెప్తున్నది తప్పు, రాక్షసని చెప్తున్నారని తెలిసిన ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది చదువుతాని నా ఇంటిపై ప్రేమించడు తానాన్ని నిరూపించడానికి విద్యలందు నిరూపమని ఇవన్నీ తప్పు. మనకి కేవలం స్వార్థం నేర్పుతున్నారు, రాక్షస నీతి నేర్పుతున్నారని తెలిసిన గురువులను ఎదిరించేవాడు కాదు. గురువులు చెప్పింది చదువుకునేవాడు, లోపల భక్తితో ఉంటాడు. గురువులను ద్వేషించేవాడు కాదు. తండ్రి ఇన్ని ఇబ్బందులు పెడితే తారడలేచి దిక్కుల బాహువులొట్టడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమై దూరడు తండ్రిని, మిత్ర సంఘము చీరడు, మాతృ సంఘము వసించు సువర్ణ గృహంలోని కింద కావరేయనడు, తాపమనంద కట్టకింపడు. అసలు అట్లాంటి వాడు భాగవతం మొత్తం మీదే ఎక్కడ దొరుకుతాడు అసలు అటువంటి భక్తుడు? అటువంటి భక్తుడు ఎక్కడ కనపడడు. అటువంటి భక్తుడై ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, ప్రహ్లాద విషయం. ఆయన గొప్పతనం ఏమిటంటే అలా కొడుతుంటే పిల్లలు పారిపోవాలి, పారడు లేచి దిక్కులు అటు ఇటు పారిపోవాలి, బాహువులు అంటాడు. ఇలా చేతులు అడ్డు పెట్టి రక్షించడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే కత్తిలో విష్ణువు కనపడతాడు, నమస్కారం పెట్టి నారాయణ అంటుంటాడు. బాహువులు అంటాడు, బంధురాజిలో దూరడు, బంధువులు తిరిగి పరిగెత్తాడు. ఘోరకృత్యమని దూరడు తండ్రిని, నారాయణ ఇదేం పనండి, ఇలా మంది ఇబ్బంది పెట్టేస్తున్నారు అని తండ్రిని ధిక్కరించడు. మిత్ర సంఘము చీరడు, స్నేహితుల దగ్గరికి దూరిపోడు. మాతృ సంఘము వసించు సువర్ణ గృహంలో దారడు, తల్లులు ఉండేటువంటి బంగారు మేడలలోకి దూరడం, బాధపడడం, దుఃఖపడడం, క్షమించడం, అంత సంతోషంగానూ గడిపిస్తున్నాడు. ఈ పిల్లవాడిని ఎలా సంహరించాలన్నది హిరణ్యకశిపుడికి అంతుపట్టక పిల్లవాడిని పిలిచి అడిగాడు, అసలు నీకు ఎవరు బలం అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడినట్టు విభుడు బలమసురేంద్ర అన్నాడు ప్రహ్లాద. నాన్న, నీకు ఇంత బలం ఉండడానికి కారణం ఎవరు? నాకు ఈ బలం ఎక్కడిదో? బ్రహ్మాదులకు బలమెవ్వడు, బలం లేని వాడికి తక్కువ బలం ఉండడానికి కారణమైన వాడెవరు? వాడే నాకు బలం. హిరణ్యకశిపుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒరే, వాడు నిన్ను కాపాడుతున్నాడు 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 అంటున్నావు కదా, ఇప్పుడు ఆ కాపాడుతున్నవాడు ఎక్కడున్నాడు రా చెప్పండి. ఇందుగల దందురేడిని సందేహము బలము చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానమాగ్రని వింటే. నరసింహస్వామి వారి దర్శనానికి ఉన్న గొప్పతనం ఇది. ఎందుకనంటే ప్రహ్లాదుడు అన్నాడు, పిచ్చి నాన్న, ఎక్కడున్నాడు విష్ణు ఎక్కడున్నాడు విష్ణు అని అడుగుతావు ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? వ్యాపకత్వం. విశ్వముగా ఉన్నవాడు విష్ణువు. విశ్వం విష్ణు వషత్కారో భూత భక్య భవత్ ప్రభు. విశ్వం విష్ణువు. ఈ కనపడేటటువంటి విశ్వమంతా విష్ణువే. ఆయన కానిదేమిటి? ఆయన ఎక్కడున్నాడంట ఏంటి? ఆయన కానిదేం లేదు, అంతటా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు పిల్లవాడు పరమ భాగవతోత్తముడు భక్తుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, అంతటా ఉన్నాడు విష్ణువు అంటున్నాడు. తండ్రి రాక్షసుడు ఆయన ఏమంటున్నాడు? ఎక్కడ లేడంటున్నాడు. ఇప్పుడు లేడంటున్నవాడు ఎక్కడున్నాడో చూపించన్నాడు. ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అన్నాడు. హిరణ్యకశిపుడు అయితే ఇందులో ఉన్నాడా అని ఇలా వేలు తిప్పుతూ ఎక్కడైనా చూపించచ్చు. ఎక్కడైనా చూపించినప్పుడు అక్కడ నుండి రాలేదనుకోండి. కానీ నమ్ముకున్న భక్తుడు వమ్మైపోతుంది, భక్తుడి మాట పోతుంది. భక్తుడి మాట నిలబెట్టడం కన్నా భగవంతుడికి గొప్ప విషయం ఇంకొకటి ఉండలేదు. ఎందుకనంటే భగవంతుడు అవతారం ఎత్తితే భక్తుడి కొరకు మాత్రమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైన వారి కోసం నేను అవతారం తీసుకుంటానన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పిన తర్వాత అందులో నుంచి స్వామి రాకపోతే ఒక రూపంతో అప్పుడు ప్రహ్లాదుడి మాట బొమ్మైపోయి, అందుకని ప్రహ్లాదుని రక్షించుకోవడానికి రావచ్చు. కానీ శంకరశంకర రామనాలు పట్టుకుని పట్టుకుని వచ్చాడు విష్ణువుగా.
సంహరించడం కుదరదు. ఎందుకని బ్రహ్మగారు రాణించారు. గాలి కుంభి అగ్ని అంబోల ఆకాశస్థలం దీపులం వేలం భస్రమం తమప్రభల భూరిగ్రాహ జంతు మృగ వ్యానాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి సమస్త అస్త్ర శస్త్ర శస్త్రాన్ని మృత్యులేని జీవితము లోకాధీశయింపవే అంటే తథాస్తు అన్నాడు. పృథ్వీలో కాదు, నీటిలో కాదు, నిప్పులో కాదు, అగ్నిలో కాదు, ఆకాశంలో కాదు, రాత్రి కాదు, పగలు కాదు, పైన కాదు, కింద కాదు, ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, పల్లకము కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఇటువంటి రూపంతో రావాలి. అంటే అటు బ్రహ్మగారు ఇచ్చిన మాట నిలబెట్టాలి, ఇటు ఎక్కడ హిరణ్యకశిపుడు వేలు పెడితే అక్కడి నుంచి రావాలి. రాకపోతే ప్రహ్లాదుడి మాట పోతుంది. వీటన్నింటికి మినహాయింపుగా వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించకపోతే బ్రహ్మగారు ఇచ్చిన మాట పోతుంది. విష్ణువు కేవలం ఉగ్ర నరసింహం ఎలా అనుకుంటారు? ఆయన అంత ఆలోచనతో ఇద్దరు భక్తుల యందు, అటు కొడుకు బ్రహ్మగారు, ఆయన నా వికమలం నుంచి పుట్టాడు. ఇప్పుడు మీరు చూశారు కదా, లోపల రంగనాథ స్వామి ఉన్నారు. రంగనాథ స్వామి పడుకుంటే నా వికమలంలో నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మగారు వచ్చారు. కొడుకు మాట నిలబెట్టాలి. తీసుకొచ్చానులే అందుకని అంత శ్రీ నరసింహపురి అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి, బ్రహ్మాండి మాట నిలబెట్టడానికి ఈ విశ్వమంతా అయిపోయిన వాడు ఎంత అవ్వాలి, ఎక్కడి నుంచి కూడా ఎక్కడ చూసి అక్కడి నుంచి ఒక స్తంభాన్ని చూపించాడు ప్రహ్లాదుడి. ఇందులో ఉన్నాడా? ఉన్నాడు అని. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడన్నాడో అక్కడి నుంచి రావాలి. షెడ్యూల్ అని చేతితో కొట్టేటప్పటికీ దిగి అందులోంచి ప్రళయకాలంలో అగ్ని పుట్టినప్పుడు ఎటువంటి చటపట పగులు వినపడతాయో అటువంటి పిడుగులు పడిన శబ్దం వచ్చి నిరుములు మొహరించినట్టుగా పెద్ద అగ్ని జ్వాల మధ్యలో వచ్చి నృసింహం బయటకు వచ్చింది. వీటన్నింటికి మినహాయింపుగా నరుడు గాడు, ఇటు జంతువు కాదు, కలసింహం కింద మనిషి, సన్నని నడు, దానికి చక్కగా మోగుతున్నటువంటి గంటలతో ఉన్నటువంటి వడ్డానం, కాల సముద్రంలో పుట్టినటువంటి ఆ ఐరావతం యొక్క తొండ ఎలా ఉంటుందో అంత లావుగా గుండ్రంగా ఉన్నటువంటి తొడలు, పోతున్నటువంటి పాదములు, ఆ పాదముల అడుగున మీనము, చక్రము, చాపము, హలము అంటే నాగలి మొదలైనటువంటి దివ్య చిహ్నములు, తెల్లగా మెరిసిపోతున్నటువంటి గోల్డ్, పచ్చని పట్టు పీతాంబరం, పెద్ద కొండ గుహ చెయ్యి ఎలా ఉంటుందో అంత విశాలమైనటువంటి వక్షస్థలం, అనుభవాలు ముడిపడి కళ్ళు చిట్లించి విశాలమైనటువంటి నుదురు మీద 3 రేఖలు పడి ఉండగా, 3 గీతలు పడి ఉండగా, పెద్ద కిరీటంతో ప్రకాశిస్తూ తల మూపేటప్పటికీ సంధ్యాకాలంలో అస్తమిస్తున్న సూర్యుని యొక్క కిరణములు పడినటువంటి ఎర్రని మబ్బులు ఎలా ఉంటాయో అటువంటి జూడు కదులుతూ ఉండగా ఒక్కసారి విశాలమైనటువంటి బాహువులతోటి ఆయుధములు పట్టుకుని ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు. చూసి హిరణ్యకశిపుడు వెంటనే తలపడి యుద్ధం మొదలుపెట్టాడు. కొంతసేపు అయిన తరువాత ఈ యుద్ధం చేస్తున్న హిరణ్యకశిపుడిని మట్టు పెట్టాలని కన్నంలోంచి బయటకు వచ్చి పరిగెడుతున్నటువంటి ఒక నాగుపాము ఎలా పట్టుకుంటుందో అలా ఒడిసి పట్టుకున్నాడు నడుము దగ్గర. పట్టుకుని బ్రహ్మాండాలు ఇచ్చిన వరాలన్నిటికీ మినహాయింపుగా చంపాలి. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీదకి తీసుకెళ్ళాడు. పైన కాదు, కింద కాదు, పొలాల మీద పడేసుకున్నాడు. రాత్రి కాదు, పగలు కాదు, ప్రదోష వేళ. అందుకే ప్రదోష వేళ భీష్మ దర్శనం అంత గొప్పది. పొలాల మీద పడేసుకున్నాడు. ప్రాణం ఉన్నది కాదు, లేనిది కాదు, పోసేసి పెరుగుతుంటాయి కాబట్టి గోల్డ్, అవి పెద్దవి పెరిగిపోయి తెల్లగా మెరిసిపోతూ ఈగలు చెట్లు నరికేటటువంటి కొడవళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. చేతులు, ఆ వేళ్ళు, పౌగాళ్ళు ఎలా ఉంటాయో అంత బలంగా ఉన్నాయి.
తీక్షణంగా ఒక్కసారి ఆ హిరణ్యకశిపుడికి ఆయన ఒళ్ళో పడుకుని ఆ ముఖం వంక చూసేటప్పటికి గోళ్లతోటి పొట్ట చీల్చి నిప్పులు దారులుగా పడిపోతుంటే ఆ ఎముకలు పగలకొట్టి క్రీములు తీసి మెడలో వేసుకొని హిరణ్యకశిప సంహారం చేశాడు. చేసిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. మిగిలిన దేవతలు ఎవ్వరూ కూడా భయపడిపోయారు దగ్గరికి వెళ్ళడానికి కూడా. ప్రహ్లాదుడు మాత్రం దగ్గరికి వెళ్ళి, స్వామి నరసింహ, నీకు చూసి భయపడతాను అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది ఉంటుంది, అది సంసారం. దానితో పోలిస్తే నిర్వీపండి. ఇక్కడ ఇలా కలపడుతున్నావు కానీ కరుణాము నన్ను కాపాడడానికి ఇలా వచ్చావు. నా తండ్రికి ఉత్తమ గతులు కల్పించామన్నాడు. ఏనాడు నీ తండ్రి నా ఒళ్ళో పడుకున్నాడో, నా చేతుల చేత సంహరింపబడ్డాడో ఆనాడే ఉత్తమ గతులు పొందాడు. నువ్వు రాజ్యాధికారం స్వీకరించు, భోగములను అనుభవించి చిట్ట చివర ఆ లోకానికి చేరుకుంటామని ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు. ఆ నరసింహస్వామి అంతటా నిండిపోయినటువంటి వ్యాపకత్వ స్వరూపమైనటువంటి విష్ణువు ఒక రూపాన్ని ధరించి నిరూపణం చేసి కూర్చుంటే అదే నరసింహుడు. అందుకే నరసింహ దర్శనం అంత గొప్ప దర్శనం ఎందుకు అవుతుందంటే, అంతటా నిండిపోయినటువంటి విష్ణువుని జ్ఞానచక్షువు చేత తప్ప చూడలేదు. కానీ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఆయనే భక్తుడి మాట నిలబెట్టడానికి రూపం పొంది వచ్చాడు. బ్రహ్మగారి మాట, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి వచ్చేటువంటి అవతారం నరసింహావతారం. అటువంటి నరసింహావతారాన్ని చాలా చాలా గొప్ప అవతారాలలో ప్రథమ అవతారంగా భావిస్తారు. అందుకే కృతేతు నరసింహో ప్రేతాయా ప్రభునంతర ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వరుడు. ఎన్నో అవతారములున్న వేదోద్ధారణ మందరాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ కృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోడీ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అన్ని అవతారములలో సర్వోత్కృష్టమైనటువంటి అవతారం నరసింహావతారం. అందున ఇటువంటి యజ్ఞభూమి ఎందు వెలిసినటువంటి స్వామి, సముద్ర తీరంలో వెలిసిన స్వామి, ప్రతిరోజు సుదర్శన హోమం జరిగేటటువంటి గొప్ప క్షేత్రం. హోమం జరిగి అన్ని స్వాహాకారంలో హవిస్సు వెళుతోంది అంటే స్వామి ఎంతో ప్రీతిపాత్రుడవుతాడు. అంత గొప్ప సుదర్శన హోమం జరుగుతోంది. అన్నిటినీ ఇచ్చి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నట్ట. ఇప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రేమతో చూపిస్తుంటే చూశాను. పద్మాసనం వేసుకుని పరమశాంతముక్తి కూర్చొని ఊర్ధ్వబాహువుల శంఖచక్రములు పట్టుకుని తానే విష్ణు స్వరూపమని నిరూపిస్తూ మీ అందరినీ నేను కాపాడతానని అభయహస్తం చూపిస్తున్నాడు. అభయహస్తం చూపించాడంటే గుర్తు ఏంటంటే వేడ చివరు ఎటువైపుకున్నాయో అటువైపు చూపించాడు. నేను మైక్ అంటే ఇలా చూపించాను అనుకోండి, వేరు చివరులు నేను చూపిస్తాయి. పైకి చూపిస్తున్నాయంటే నేను ఇక్కడి కోరికలు కాదు, నేను మోక్షము వరకు ఇవ్వగలను అని చెప్పడం. సంసార సాగరమును తరణము చేయిస్తాను అని. అంత గొప్ప నరసింహ క్షేత్రం, ఇంత గొప్ప అంతర్వేది. ఇటువంటి క్షేత్రంలో రోజు నరసింహస్వామి దర్శనం చేసుకునేటటువంటి మీ అందరూ కూడా పరమ అదృష్టవంతులు. ఇవాళ మాఘమాసం కృష్ణపక్షం, విశేషించి తృతీయ తిథి చాలా గొప్పది. మూడవ తిథి ఇటువంటి తదియ ప్రకాశిస్తుండగా ఇలాంటి రోజున ఇక్కడికి రావడం, అందున బుధవారం నాడు ఇక్కడ స్వామికి విశేషంగా ప్రదక్షిణాలు చేస్తారట. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఈ మైకు నాకు ఎడం పక్కన ఉంటుంది. నేను ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, మైకు నాకు కుడి పక్కన ఉంటుంది. నేను ఇది చాలా చాలా గొప్పది, ఇది నన్ను అనుగ్రహించాలని కోరుకున్నాను అనుకోండి, నాకు కుడి పక్కనే ఉంచాలి. చాలా చెప్పడం కన్నా, చాలా సార్లు నామం చెప్పడం కన్నా, చాలా పూజ చేయడం కన్నా చాలా తేలిక మార్గం ఏంటంటే, స్వామి నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్పాలి. అంటే దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎడమ వైపుకి రాకుండా కుడి వైపే ఉండేటట్టు చూసుకోవడం.
నేను ఇక్కడ మొదలుపెట్టి ఈ మైకు చుట్టూ ఇలా తిరిగాను అనుకోండి, ఈ మైకు నా కుడి వైపు ఉంటుంది తప్ప ఎడమ వైపు రాదు. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడి వైపుగా ఉండేటట్టుగా గుండ్రంగా తిరగడం. ఇక్కడ బుధవారం నాడు ప్రత్యేకంగా ప్రదక్షిణాలు ప్రవేశపెట్టారు అని ఇందాక నేను వస్తున్నప్పుడు చదివాను. కాబట్టి ఏ రకంగా చూసినా ఇంత గొప్ప క్షేత్రం. నా అదృష్టం ఏంటంటే నేను కూడా ప్రదక్షిణ పురస్కారంగానే లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాను. ఎంతో ఆనందాన్ని మూట కట్టుకున్నాను. స్వామి యొక్క అనుగ్రహం ఎటువంటిదో కూడా ప్రయాణంలో రుచి చూశాను. ఆయన అనుగ్రహాన్ని పొంది రక్షింపబడ్డాను. విశేషించి ఇవాళ ఆయన పాదముల మీద 4 వాక్సుములు సమర్పించేటటువంటి భాగ్యం కలిగినందుకు మీరు ఇంతమంది ఎటు చూసినా మీ అందరూ భక్తజనమే. అంత మంది పాప నిలబడి ఉన్నారు, కూర్చున్నారు, కదలకుండా అంత భక్తి ప్రపత్తులతో విన్నారంటే మీ అందరూ ఎంతటి భాగవతోత్తములు. మీతో ఇవాళ గడిపగలిగినందుకు నేను ఎంతో సంతోషాన్ని పొందుతూ ఇంకా ఇంకా ఈ క్షేత్రం బుద్ధిలోకి వచ్చి పట్టుబొమ్మ కావాలని గౌరవ శాసన సభ్యులు కోరుకున్నట్టుగా ఈ దేవస్థానానికి ఇంకా ఎన్నో వసతులు ఏర్పడి ఫలమానికంగా గొప్ప దివ్య క్షేత్రంగా ఇంకా ఇంకా స్వామి అనుగ్రహం ఎందరికూ అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి పాదారవిందములకు శిరస్సు తాకించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే మీరంటే 1 గంటలోనూ 20 నిమిషాల్లోనూ ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంకా 3 గంటలు ప్రయాణం చేసేటప్పుడు ఇంటికి వెళ్ళను. అందుకని నేను మీ నుంచి కోరుకునేటటువంటిది ఒక్కటే, మీరు ఎందుకు ఈ కారు మీద వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి నా కాళ్ళ మీద పడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతసేపు ఈ లైట్ కళ్ళల్లో పడ్డ కారణం చేత కళ్ళు కొంచెం బ్లర్ అవుతాయి. ఎవరైనా చేతులు అడ్డం పెడితే పడిపోయే అవకాశం ఉంది. దయచేసి అడ్డు రావద్దని కోరుకుంటూ మంగళాశాసన రైతు రాజానికి పురోగమని దర్పణించే భూపై రాజాకి సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి ధనుజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాంతార్థం ప్రదాయిని శ్రీశాంతి శైవాయ మణినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మనమస్తు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఆ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు రామ్మోహన్ రాజు గారు వారికి విశ్వాలతో సత్కరిస్తారు. అలాగే భక్తులందరికీ మనవి, బయట అందరికీ పులిహార ప్రసాదంగా పెడుతున్నారు. అందరూ స్వీకరించి మరి వెళ్ళాలి. చాలా పులిహార ఎవరికి ఇబ్బంది తెలియదు. ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి. అద్భుతం, అమోఘం. చాగంటి వారి ప్రవచనాలు విని మన జన్మ ధన్యమైనది. మన లక్ష్మీ నరసింహస్వామి యొక్క విశిష్టతను చెప్పారు. అలాగే వారి కారు ప్రయాణంలో ఆయన చేసినటువంటి మహత్యాన్ని కూడా మనకు తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు చాగంటి కోటేశ్వరరావు గారు. వారు హిందూ ధర్మాన్ని మనందరికీ ఉద్భవిస్తూ వారి ప్రవచనాలను ఆలకించి ఆచరించవలసిందిగా కోరుకుంటూ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఈ సంవత్సరం మన దేవ వరప్రసాద్ గారి నేతృత్వంలో అద్భుతం, అమోఘం, రంగరంగ వైభవంగా జరిగినవి. కాబట్టి 50 మంది భక్తులకు వారికి అడ్డు రాకుండా వారికి దారి వసతిగా కోరుచున్నాం. ఉత్సవ కమిటీ చైర్మన్ గారు రాంబాబురాజు గారు ప్రతి నిత్యం, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలను ఎంతో బాగా చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారికి మరొకసారి మా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.